ఇక భారత్ పాక్ డీజీఎంఓలో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంది. కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరు దేశాల డీజీఎంఓలు చర్చించే అవకాశం ఉంది. భద్రతా దళాల ఉపసంహరణపైన చర్చించనున్నారు. భారత్ పాక్ డీజీఎంఓలు మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంది. కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరు దేశాల డీజీఎంఓలు చర్చించే అవకాశం ఉంది. భద్రతా దళాల ఉపసంహరణపైన కూడా చర్చించనున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, భారత్ పాక్ డీజీఎంఓలు మరోసారి చర్చలు జరుపుతున్న నేపథ్యంలో మరి ఎటువంటి విషయాలు మాట్లాడే అవకాశం ఉందంటారు? ఎస్ దుర్గా, అయితే ఇరు దేశాల డీజీఎంఓలు ఈరోజు మరోసారి భేటీ కానున్నారు. అయితే గతంలో ఒకసారి 3 రోజుల క్రితం భేటీ అయిన నేపథ్యంలో గతంలో చర్చలు కాస్త ఇంకా కొన్ని పెండింగ్ అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ పెండింగ్ అంశాలు కూడా ఈరోజు విచారణలో ఈరోజు మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దానిపైన కూడా ఇంకా స్పష్టంగా మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎల్ఓసి ప్రాంతంలో ఉండేటటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ ఉగ్రవాద శిబిరాలను కూడా మన యొక్క భారత సైనికులు ధీటుగా జవాబిస్తున్నారు. కాబట్టి వాటిపైన కూడా చర్చించే అవకాశం కూడా ఉంటుంది అనే అయితే ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా మెయిన్ టార్గెట్గా అయితే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల గురించి మాత్రమే ఈరోజు మాట్లాడే దిశగా అయితే అవకాశాలు కూడా ఉంటున్నాయి. ఉగ్రవాదాలకు సహించేదే లేదు. ఉగ్రవాద దేశాలను సహించి వాళ్ళకు ప్రోత్సహించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ అలాంటిది జరిగితే కనుక ధీటైన ఆన్సర్ చేస్తామంటూ కూడా ఈరోజు ఆ మీటింగ్లో ప్రధానంగా ఉండబోతుంది. కాబట్టి అయితే మరి కాసేపట్లో ఈ యొక్క ఇరు దేశాల డీజీఎంఓల మీటింగ్ ఉంటుంది. కాబట్టి రక్షణకు సంబంధించింది, అదేవిధంగా కాల్పుల విరమణకు సంబంధించింది, ఆ ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క సైనిక సంబంధించింది మొత్తం టోటల్గా అంశాలను కూడా మళ్ళీ ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మొన్న జరిగిన మీటింగ్ కంటే ఈరోజు జరిగే మీటింగ్ మరి ఇంకా కాస్త అయితే ముఖ్యంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఇరు దేశాల అయితే మీటింగ్ అయితే ముఖ్యంగానే కనిపిస్తుంది. దుర్గా, రైట్ ప్రవీణ్, చూసాం మనము, అంటే పాకిస్తాన్ ఎప్పటికప్పుడు పీవీకే వద్ద కాల్పులు జరుపుతూ ఉంటుంది, ప్రతిసారి ఉల్లంఘిస్తూ ఉంటుంది నిబంధనలు, అలాగే సివిలియన్స్ పై దాడి. సో ఈ 2 అంశాలకు సంబంధించి కూడా ఈసారి గట్టి హెచ్చరిక ఏమైనా చేసే అవకాశం ఉందా? ఎస్, గతంలో త్రివిధ దళ అధిపతులతో కూడా ప్రధానమంత్రి మీటింగ్ కండక్ట్ చేశారు. మీటింగ్ కండక్ట్ చేసినాక ఇప్పుడు కేబినెట్ మీటింగ్ గిట్ట ఉంది. కాబట్టి మొదటిసారిగా అయితే ఈ యొక్క సైనిక ఏవైతే అధికారులు ఉంటారో వాళ్ళతో చర్చించిన తర్వాత కేబినెట్ సమావేశం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికే డీజీఎంఓలు ఏం చర్చించాలనే విషయం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించిన పిమ్మట ఇప్పుడు ఎల్ఓసి ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే ఆ యొక్క ఉగ్రవాద సంస్థలు ఉంటుందో వాటిని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో కాశ్మీర్ బార్డర్లో కూడా అయితే కార్డన్ సెర్చ్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే 3 ఉగ్రవాదులను హతం కూడా చేశారు. ఎవరైతే పహల్గామ్ దాడికి అయితే పాత్రధారి అయినటువంటి ఆ యొక్క ఉగ్రవాద సంస్థలు మెయిన్గా ఉండేటని కూడా అయితే హతమార్చడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మొత్తం టోటల్గా ఈ రోజు కూడా చూసుకుంటే ఇరు దేశాల డీజీఎంఓల్లో మీటింగ్ కూడా అయితే చాలా కీలకంగా మారనుంది. భద్రత విషయము మెయిన్గా ఇది ఎల్ఓసి ప్రాంతం ఏదైతే ఉందో అదొకటి, ఇంకోటి సామాన్య అక్కడ ఏవైతే బార్డర్లో ఉండేటటువంటి గ్రామాలు ఉంటాయో ఆ బార్డర్లో ఉండేటటువంటి గ్రామాలకు కూడా అయితే ఒక స్పష్టమైన అయితే ఎలాంటి దాడులకు పాల్పడకుండా సామాన్య ప్రజలపైన దాడులకు ఇది కాకుండా అండ్ అనదర్ వన్ ఏవైతే ఈ కాల్పుల విరమణ ఉందో దాన్ని ఖచ్చితంగా ఉల్లంఘించరాదు అనే ఉద్దేశంతో కూడా వీటిపైన చర్చించే అవకాశం అయితే ఉంటుంది. దుర్గా, ఖచ్చితంగా. అలాగే మనం చూస్తూనే ఉన్నాం ప్రవీణ్, అంటే పాకిస్తాన్ ఎప్పటికప్పుడు అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటుంది. మేము భారత్ పై ఎయిర్ బేస్లపై దాడి చేశామని కావచ్చు, లేదా మా సైనికులందరూ సేఫ్గా ఉన్నారని, అలా అంటే ఒకసారి ఒక మాట మాట్లాడడం తర్వాత
తర్వాత దాన్ని మాట మార్చేయడం అలవాటుగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మరి ఇటువంటి ప్రచారాలకు సంబంధించి కూడా ఈ విషయం కూడా ఏమైనా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందా? ఎస్ దుర్గా, ఖచ్చితంగా ఇటువంటి అసత్య ప్రచారాలని మొత్తం తిప్పికొట్టే విధంగానే నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ ఎయిర్ బేస్ల ప్రాంతానికి వెళ్ళారు. S-400ని మేము కూల్ చేశామంటూ వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు. MiG 26 మేము కూల్ చేశామంటే 24ను కూడా కూల్ చేశామంటూ కూడా వాళ్ళు చెప్పుకున్నారు. కాబట్టి ఆ నేపథ్యంలో అక్కడికి వెళ్ళేసి ఎయిర్ బేస్ ప్రాంతానికి వెళ్ళేసి మోదీ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా త్రివిధ దళాధిపతులు కూడా స్పష్టమైన ఆదేశాలకు వచ్చారు. అక్కడ నుండి ఒక బుల్లెట్ వచ్చినా కానీ ఇక్కడ నుంచి మిసైల్ పంపేయాలనే ఉద్దేశంతోనే చేశారు. మొత్తం టోటల్గా మన యొక్క సైనికులు ఇప్పటికే 100 మంది ఉగ్రవాదులను హతం చేశారు. ఆ యొక్క పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను టార్గెట్ చేసుకొని చేశాము. పాకిస్తాన్లో ఏ ఒక్క సామాన్యునికి కూడా మేము హాని చేయలేమని ఇంతవరకు ప్రధానమంత్రి చెప్పారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ నుంచి కానీ ఎలాంటి ఏవి రాలేదు. ఇంకా పాకిస్తాన్ నుండి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు రాలేవు. పాకిస్తాన్ పొగడతలకు పోతుంది, వాళ్ళ మీడియాలో గిట ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకుంటుంది. అయితే భారత్ పైన మేము విజయం సాధించామని అది ఏది కూడా లేదు. ఒకవేళ భారత్ తలుచుకుంటే కనుక పాకిస్తాన్ ప్రపంచ పటంలోనే ఉండబోదని తెలిసే వాళ్ళు 3 రోజులు యుద్ధంలో కాలబేరానికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. దుర్గా, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.